హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక తెలుగు వ్లాగ్స్. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రత విధానము అలాగే వరలక్ష్మి వ్రత కథ తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రత విధానము. వరలక్ష్మి వ్రతం ఆచరించే రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజ గదిలో కానీ గదిలో ఒక మూల కానీ మండపం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గు వేసి కలశం ఏర్పాటు చేసుకోవాలి. తోరాలు, అక్షింతలు, పసుపు గణపతిని, పూజా సామాగ్రి సిద్ధం చేసుకుని అమ్మవారి ఫోటో మండపంలో ఉంచాలి. కావలసిన వస్తువులు: పసుపు, కుంకుమ, ఎర్రటి జాకెట్ ముక్క, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరానికి అవసరమైన దారము, కొబ్బరికాయలు, దీపపు కుందులు, హారతిచ్చేది, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరబత్తులు, బియ్యము మరియు శనగలు. తోరం తయారు చేసుకునే విధానము: తెల్లటి దారాన్ని 5 లేక 9 పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారమునకు 5 లేక 9 పువ్వులతో 5 లేక 9 ముడులతో తోరాన్ని తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి తోరాన్ని పూజించాలి. ఈ విధంగా తోరాన్ని పూజించిన అనంతరమే పూజకు ఉపక్రమించాలి. వరలక్ష్మి వ్రత కథ. సకల మునిగనుంబలతో గూడి రమ్యమయ్యున్న కైలాస పర్వత శిఖరంబున నానా విధంబులగు మనులు చెక్కినదియు పాటలములు, అశోకములు, సురపొన్నలు, ఖర్జూరములు, పొగడలు మొదలగు పెక్కు వృక్షములతో గూడినదియునై కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలురకును నారదుడు, అగస్త్యుడు, వాల్మీకి, పరాశరుడు మొదలగు ఋషులకు నాటపట్టయ్యుండు కల్పవృక్షపు జేరువ రత్నమయమైన సింహాసనమునందు నింపుగా కూర్చుండియున్నట్టి జనులకు సుఖముల గలిగించువాడైన శంకరుని చూచి పార్వతీదేవి కడుముదమంది సకల లోకంబుల నేలుచు సకల భూతములందును దయగలిగియుండునట్టియో నాదుడా, రహస్యమయి పావనమైన ఒక శుభవ్రతంబును నాకు తెలుపుము అని లోకముల మేలు కోరినదై అడిగెను. అంతటా ఈశ్వరుడు పార్వతితో ఇట్లని: ఓ పార్వతీ, వ్రతములలోనెల్లా ఉత్తమమైన వ్రతం ఒక్కటి ఉన్నది. సకల సంపదలకు మూలమైనది. శీఘ్రముగానే పుత్రపౌత్రులను ఒసగునది. ఈ పావన వ్రతము వరలక్ష్మి వ్రతం అనబడును. ఈ వ్రతము శ్రావణ మాసంబునందు పూర్ణిమకు ముందుగా వచ్చేడు శుక్రవారం నాడు ఆచరింపవలను.